Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. మీరు నాటకాలలో మీరు మంచి టగ్ ఆఫ్ వార్ కాంపిటీషన్ మీరే చెప్పారు. అంటే ఇప్పుడు ఆయన కూడా సిరా అని ఒకటి తీస్తే దానికి ఒక మంచి అవార్డు వచ్చింది. దీంట్లో కూడా ఆయన ఏమైనా కాంపిటీషన్గా తీసుకుంటున్నారా మీరు? అట్లా దీంట్లో ఫిల్మ్స్ రాళ్ళు బిస్లరీ అని మీరు కూడా తీశారు కదా, అక్కడ కూడా మీరు ఏమన్నా ఆయనతో కాంపిటీషన్గా ఫీల్ అయ్యారా? అట్లా అంటే అలాంటి మనం కూడా ఒకటి తీయాలి అన్నట్టుగా. సిరాలో అతను ప్రొడక్షన్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది కదా. అవును, నాది ప్రొడక్షన్ ఇన్వాల్వ్మెంట్. నా దుకాణం పెట్టుకున్నాక అంతకుముందు నేను ప్రొడ్యూసర్ని కాదు. కానీ నా అదృష్టం నేను ప్రొడ్యూస్ చేయకపోయినా మంచి మంచి షార్ట్ ఫిల్మ్స్లో హీరోగా చేశాను నేను. రాళ్ళు మీకు చూస్తే తెలుస్తుంది. బిస్లరీ బాటిల్, పల్లకి, అమెరికాలో డొక్కా ఫణి అని అతను ఉన్నాడు. తను రాసుకున్న కథ పల్లకి మోసేవాళ్ళు ఉండేవారు పెళ్ళికి, దానికి ఇదివరకు అదొక వృత్తి. బాజాలు బ్యాండు ఎలాగో పల్లకీలో ఊరేగించడం, పెళ్ళికి పల్లకి అనేది ఉంది. మనం కొన్ని సినిమాల్లో ట్రెడిషనల్గా ఈవి గారు, రాఘవేంద్రరావు గారు వాళ్ళు చూపిస్తుంటారు పల్లకీలో హీరోయిన్. ఆమెలో పల్లకి అది ఊరేగించారు. నేను శ్రీకాంత్ పాట కూడా ఓహోం ఓం ఓహోం ఓం అంటూ గోదావరి బ్రిడ్జ్ మీద ఆ పల్లకి వృత్తి ఒకటి, అది చాలా కాలం పల్లెటూళ్ళలో ఆంధ్ర వైపు ఉండేది. ఇప్పుడు అది బ్యాన్ చేశారు. మనుషులు మోయకూడదు అనేది ఏదో కారణం వల్ల ఆ వృత్తి పోయింది. అది దాని మీద ఒక కథ రాసుకున్నాడు ఒక అతను. అలాగ ఒక వృత్తిని కోల్పోయిన ఒక పల్లకి వాడి జీవితం మీద అది ఎవరైతే బాగుంటుందని ఎవరో 2-3 అనుకున్నాడు. తర్వాత దాన్ని ఎంవి రఘుని కెమెరామ్యాన్గా పెట్టుకున్నాడు. వాళ్ళ డిస్కషన్లో దీనికి కరెక్ట్ సూటబుల్ ఆర్టిస్ట్ ఎల్బి శ్రీరామ్ అనేది వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. కెమెరామెన్ అని ఉండొచ్చు, డైరెక్టర్ డొక్కా ఫణి అని ఉండొచ్చు, ఇద్దరు కలిసి ఆలోచించుకోవచ్చు. ఒకళ్ళు ప్రపోజ్ చేస్తే రెండో వాళ్ళు కరెక్ట్ అని నమ్మారు. వీళ్ళు కదా అతను కరెక్ట్ ఇదని. ఇంకా అక్కడి నుంచి ఆ దిశగా అమెరికా నుంచి అతను వచ్చి మాకు ఎంతో కొంత డబ్బులు కూడా ఇచ్చి 10 రోజులు షూటింగ్ మా ఊరు పక్కన, మా ఊరికి కోనసీమలో. రోజు మా ఇంటి నుంచి కారులో వెళ్ళేవాడిని షూటింగ్కి. నేను మెయిన్ హీరో రోల్ పల్లకి వాడిని. నాకు పక్కనే ఎలాంటి నటులు గొల్లపూడి మారుతిరావు గారు, తనకళ్ళ భరణి, ఇంకా వేరే ఆర్టిస్టులు వాళ్ళు ఉండి అందులో ఒక పాట పల్లకి మీద బాలసుబ్రహ్మణ్యం గారు, సంగీతం మాధవపతి సురేష్, వీటన్నిటికీ ధీటుగా కెమెరా ఎంవి రఘు, నాకు ఇష్టమైన కెమెరామ్యాన్. హై స్టాండర్డ్స్ అనమాట షార్ట్ ఫిల్మ్ రేంజ్లో భాషలో. అది చేస్తే అది 30 minutes 40 minutes అది అవార్డ్స్కి ఫంక్షన్కి పంపిద్దామని ఎక్కడో అక్కడ టెలికాస్ట్ అవ్వాలని ఈటీవీలో ప్రోగ్రామ్ చేశారు. ఈటీవీలో వాళ్ళు ఒక 10 రోజుల్లో అది ప్రదర్శన ఉందని టెలికాస్ట్ చేస్తారనగా ప్రోమోలు కట్ చేసి వేశారు రకరకాలని. ప్రతి ప్రోమోకి చివరిలో మామూలుగా లఘు చిత్రం అనో షార్ట్ ఫిల్మ్ అనో అంటారు కదా, ప్రత్యేక చలనచిత్రం పలానా రోజున వస్తాం ఎట్లా వేసి ప్రమోట్ చేసి చాలామంది చూశారు. పల్లకి ఇంకా రకరకాల షార్ట్ ఫిల్మ్స్ అవి జరిగి, దీంతోపాటు సొంత ఊరు అలాంటివి. ఇలా నేను చాలా చేశాక ఇలా ఎవరు మళ్ళీ కమర్షియల్ ఫిల్మ్స్కే ఎదురు చూసే బదులు మళ్ళీ షార్ట్ ఫిల్మ్స్ కూడా ఎదురు చూడను. నేను ఎవడో నా మీద షార్ట్ ఫిల్మ్ తీయాలని, అదేనా నేను తీసుకోవచ్చు కదా. అన్ని పరాయివాడి డబ్బుతో చేయనా నేను? నా డబ్బుతో నేను కొంత పోగొట్టుకుందాం, 4 సినిమాలు నాకు రాలేదనుకుందాం, ఏదో సరిపెట్టుకుందాం అనుకుని నేను ప్రకాష్ రాజ్ అన్నట్టుగా ఎవరి డబ్బు నేను ఎక్కడ తెచ్చిన డబ్బు, ఎక్కడ దొంగతనం చేసి తెచ్చింది పోగొట్టుకుంటున్నాను, ఎక్కడే సంపాదించుకున్నాను, ఎక్కడే పోతుంది అన్నది నాకు నచ్చిన స్టేట్మెంట్. అట్లాగా నేను అంత కోట్లలో పోగొట్టుకోవట్లేదు కదా. అంటే 10 సార్లు ఇదే చెప్తే ఏమవుతుందంటే నేను పోతుంది మనసులో అనుకుంటూ పైన దాన్ని సరిపెట్టుకుంటున్నట్టుగా ఉంటుంది. అంత అనుకోవట్లేదు. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి మొఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని? ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లైన్ అవుపిస్తున్నా నీకు. Hey, where are the couple? I want to shoot. ముందు కలర్ తెలియట్టుకుని మా కండిషన్ చూడరా కానీ. So please do subscribe to Lolo K, please. iDream
1 million subscribers కి రీచ్ అయిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media వాళ్ళు 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. కంగ్రాట్స్ iDream. Keep up the good work and continue to entertain.